మోసం చేసేవారు ఎలా ఉంటారు? చక్కటి ముఖార విందముతో, చందనము వంటి చల్లని మాటలతో, కత్తెర వంటి హృదయంతో ఉంటారు. వీరిని తెలుసుకోవటానికి ఒక్కటే మార్గం. వీరు వచ్చిన తరువాత మీ వద్ద ఉన్న అమూల్యమైనవి ఒక్కొక్కటిగా దూరమవుతాయి. కాన ఒక్కసారి పునరాలోచించుకొని తరచి ఆలోచించి చూస్తే అర్థమవుతుంది. మీ పక్కన ఉన్నది శ్రేయోభిలాషో లేక అలా నటిస్తున్నాడో. జీవితంలో పైకి రావాలంటే మన పక్కనున్న వాళ్ళు సరైన వాళ్ళై ఉండాలి. చాలామంది మేధావులు ఇక్కడే తప్పు చేస్తారు. కానీ ఏం లాభం? అమూల్యమైన సమయం ఎంతో వృధా అవుతుంది. అప్పటికి పరాజయము నలువైపులా కమ్మేస్తుంది. అసలైన వారంతా దూరమవుతారు. జరగాల్సిన నష్టం సమస్తము జరిగిపోతుంది. సర్వము కాలి పట్టుకోవటానికి ఆకులు కూడా దరిదాపుల్లో కానరావు.